హాయ్ అండి, సాంబార్ రైస్ అయితే చేసుకున్నానండి. ముందుగా అయితే అర గ్లాస్ బియ్యం, అర గ్లాస్ కందిపప్పు శుభ్రంగా కడుక్కొని గంటసేపు నానబెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని సరిపడ నెయ్యి, సరిపడ నూనె వేసుకొని అందులో తాలింపు గింజలు, మిరియాలు, ఎండుమిర్చి, జీలకర్ర, ఇంగు వేసుకొని బాగా వేగిపోయాక 2 టమాటాలు, 1 ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి, కరివేపాకు, స్పూన్ ఉప్పు అయితే వేసుకొని బాగా మగ్గనిచ్చుకున్న తర్వాత అందులో స్పూన్ పసుపు, స్పూన్ కారం, 2 స్పూన్లు సాంబార్ పొడి కూడా వేసుకొని వేగిపోయాక నానబెట్టుకుని బియ్యం, కందిపప్పు వేసుకొని గ్లాసు బియ్యం, కందిపప్పుకి అర గ్లాసు నీళ్ళు వేసుకొని కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకొని కుక్కర్ మూత అయితే పెట్టుకొని 6-7 విజిల్లు అయితే రానిచ్చుకోవాలండి. బాగా ప్రెషర్ పోయాక మూత తీసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం చింతపండు రసం కూడా వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం సేపు అయితే ఉడకబెట్టుకున్నాక దింపేసుకునేటప్పుడు నెయ్యి కూడా వేసుకొని దింపుకుంటే చాలా టేస్టీ అయిన సాంబార్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ప్లీజ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం